హాయ్ గాయ్స్, నా పేరు రాహుల్. మీరు చూస్తున్నారు రాహుల్ స్పోర్ట్స్ ఛానల్. సో గాయ్స్, ఇవాళ వీడియోలో అయితే మనం లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నామని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మ్యాచ్ నెంబర్ 16 గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం ఫ్రెండ్స్. సో చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అయితే ఉండబోతుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే లక్నో సూపర్ జైంట్స్ అయితే ఓడైతే వస్తున్నారు ఈ మ్యాచ్లోకి, మరియు ముంబై ఇండియన్స్ అయితే వాళ్ళ ఫస్ట్ విక్టరీ కొట్టయితే వస్తున్నారు ఫ్రెండ్స్ ఈ మ్యాచ్లోకి. సో చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అయితే ఉండబోతుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఖచ్చితంగా. సో ముందుగా మనం హెడ్ టు హెడ్ రికార్డ్ గురించి మాట్లాడుకున్నట్లయితే డామినేట్ చేసిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ లక్నో సూపర్ జైంట్స్. ఇప్పటి వరకు అవుట్ ఆఫ్ 6 మ్యాచెస్లో 5 మ్యాచెస్ అయితే గెలిచారు ఫ్రెండ్స్ వాళ్ళు. ముంబై అయితే కేవలం ఒక్క మ్యాచ్ అయితే గెలవగలిగింది ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే. మరియు ఈ మ్యాచ్ అయితే ఎకానా స్టేడియంలో అయితే జరగబోతుంది ఫ్రెండ్స్, లక్నోలోని ఎకానా స్టేడియంలో. సో ఇక్కడ నార్మల్గా పిచ్ రిపోర్ట్ చూసుకుంటే కొంచెం స్పిన్నర్స్కి అయితే అనుకూలిస్తుంది అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ పిచ్ అయితే చూసుకున్నట్లయితే. సో బ్యాటింగ్ చేయడం అంత ఈజీ అయితే కాదని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ చూసుకున్న 165 ఉంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మోస్ట్లీ టాస్ గెలిచిన క్యాప్టెన్ ఇక్కడ బ్యాటింగ్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్, ఎందుకంటే కొంచెం డిఫికల్ట్ అవుతుంది కాబట్టి పిచ్ సెకండ్ బ్యాటింగ్కి. కోర్స్ లాస్ట్ మ్యాచ్లో పంజాబ్ చేసి గెలిచినప్పటికీ సో ఇక్కడ ఫస్ట్ బ్యాటింగ్ చేయడం కొంచెం ప్రిఫరబుల్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ టాస్ గెలిచిన క్యాప్టెన్ ఇక్కడ చూసుకున్నట్లయితే. ఇంకా టీమ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే సో లక్నో సూపర్ జైంట్స్ అయితే ఓడైతే వస్తున్నారు ఫ్రెండ్స్ ఈ మ్యాచ్లో. సో పంజాబ్ కింగ్స్ చేతిలో అది కూడా ఒక సాలిడ్ డిఫీట్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో చాలా కాంప్రహెన్సివ్గా అయితే గెలిచారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ పంజాబ్ కింగ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే లక్నో మీద. సో దానికన్నా ముందు ఒక మంచి కాన్ఫిడెంట్ విక్టరీ కొట్టిన సన్ రైజర్స్ హైదరాబాద్ మీద లక్నో సూపర్ జైంట్స్. సో ఇప్పుడైతే ఒక చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అయితే ఆడబోతుంది ఫ్రెండ్స్. సో బౌలింగ్ ఇలా కాకుండా బ్యాటింగ్లో సో మెయిన్గా రిషబ్ పంత్ అయితే ఫెయిల్ అయితే అవుతున్నాడు ఫ్రెండ్స్. రిషబ్ పంత్ అయితే ఇప్పటి వరకు మంచి నాక్ ఆడలేదు. సో అదైతే ఆడాలని చూస్తే ఫ్రెండ్స్ డెఫినెట్లీ ఈ మ్యాచ్లో చూసుకున్నట్లయితే. మరియు ఎక్కువగా నికోలస్ పూరన్ మీద అయితే డిపెండెన్సీ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ బ్యాటింగ్లో మట్టుకు చూసుకున్నట్లయితే. ఇప్పటి వరకు ఆరెంజ్ క్యాప్ హోల్డర్ కూడా ఉన్నాడు కాబట్టి సో చాలా కన్సిస్టెంట్గా అయితే ఆడుతున్నాడు ఫ్రెండ్స్ నికోలస్ పూరన్. కానీ అతనికి అయితే వేరే బ్యాటర్స్ నుంచి అయితే తప్పకుండా అయితే సపోర్ట్ అయితే లభించాల్సి వస్తుంది ఫ్రెండ్స్, ఎందుకంటే ఇప్పటివరకు మిచ్చల్ మార్ష్ ఒక్కడే ఇవ్వగలిగిండు తనకు సపోర్ట్ చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు 3 మ్యాచ్లలో. మరియు ప్లేయింగ్ లైన్ విషయానికి వస్తే ఏమాత్రం చేంజెస్ ఉండకపోవచ్చు ఫ్రెండ్స్. షాబాజ్ అహ్మద్ అయితే రావచ్చు అని అనుకుంటున్నా ఫ్రెండ్స్, ఎందుకంటే కొంచెం స్పిన్కి అనుకూలిస్తుంది కాబట్టి ఎకానా స్టేడియంలో. సో అదైతే ఒకటే చేంజ్ ఉండొచ్చు అనుకుంటున్నా. మరియు ముంబై ఇండియన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనం సో ఒక సాలిడ్ విక్టరీ కొట్టయితే వస్తున్నారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ కోల్కతా నైట్ రైడర్స్ మీద వాన్ఖేడే స్టేడియంలో హోమ్ గ్రౌండ్లో చూసుకున్నట్లయితే. సో ఎస్పెషల్లీ బౌలింగ్లో అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో బౌలింగ్లో అయితే చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చి ఒక సూపర్ విక్టరీ కొట్టారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో జస్ట్ 115 రన్స్కి అయితే కట్టడి అయితే చేయగలిగినారు కేకేఆర్ లాంటి బ్యాటింగ్ లైనప్ని. మెయిన్గా డెబ్యూటెంట్ అశ్విని కుమార్ ఫ్రెండ్స్ అద్భుతమైన స్పెల్ అయితే వేసాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. రికార్డ్ కూడా ఉంది ఆన్ డెబ్యూ 4 వికెట్స్ తీసుకోవడం, ఫస్ట్ ఇండియన్ బౌలర్ కాబట్టి చాలా మంచి ఇదని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ పాజిటివ్ ముంబైకి. మరియు బ్యాటింగ్లో చూసుకున్న రాయన్ రికల్టన్ కూడా తన మొదటి హాఫ్ సెంచరీ అయితే నమోదు చేసిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఐపీఎల్లో. సో అది కూడా ఒక మంచి పాజిటివ్ న్యూస్ ముంబై ఇండియన్స్కి చూసుకున్నట్లయితే. మరియు లాస్ట్లో చూసుకున్నట్లయితే సూర్యకుమార్ యాదవ్ కూడా కొంచెం తన ఫామ్ని అయితే రీగెయిన్ అయితే చేసుకున్నాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది కూడా ఒక చాలా పెద్ద పాజిటివ్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ముంబై ఇండియన్స్కి మాత్రం డెఫినెట్లీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ మ్యాచ్లో వచ్చేటప్పటికి. మరియు ప్లేయింగ్ లెవెన్ చూసుకున్నట్లయితే సో వీళ్ళది కూడా సేమే ఉండొచ్చు ఫ్రెండ్స్. ఒకవేళ కావాలనుకుంటే ఇంకొక స్పిన్నర్ని అయితే ఆడించుకోవచ్చు ఫ్రెండ్స్, ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళ దగ్గర శాంట్నర్ మరియు విఘ్నేష్ పుత్తూర్ ఉన్నారు కాబట్టి. కానీ ఏం చేంజెస్ చేయరని అయితే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నేనైతే. మరియు ఫేవరెట్స్ గురించి వాళ్ళకున్నట్లయితే సో చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్ ఫ్రెండ్స్, ఎందుకంటే ముంబై మంచి ఫామ్లో ఉన్న ఈ వికెట్ వాళ్ళకి ఎంతవరకు సూట్ అవుతుంది అనేది చెప్పడం కొంచెం కష్టం ఫ్రెండ్స్. కానీ అయినప్పటికీ నేనైతే వాళ్ళకి కొంచెం ఫేవరెట్ అయితే ఇస్తాను అని చెప్తా ఫ్రెండ్స్. సో వాళ్ళు విన్ అవుతారని అయితే అనుకుంటున్నాను ఈ మ్యాచ్ అయితే. సో మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్లో తెలియజేయండి. మీరు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.